కామ్రేడ్స్ నేను మీకు ఇప్పుడు రెండు షర్ట్స్ చూపిస్తా. రెండు సేమ్ బ్రాండ్, సేమ్ సైజ్, సేమ్ ఫిట్, రెండు సేమ్ క్వాలిటీ. బట్ కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కలర్ అన్నమాట. అండ్ ఒకసారి అబ్జర్వ్ చేసి థింక్ చేయండి, ఎందుకు ఫస్ట్ షర్ట్ లో ఫేస్ డల్ గా కనిపిస్తుంది అండ్ ఎందుకు సెకండ్ షర్ట్ లో ఫేస్ బ్రైటర్ గా, హెల్దీగా, ప్రీమియం గా ఎందుకు కనిపిస్తుంది? లక్కా? కాదు. ఫ్యాషన్ సెన్సా? కాదు. ఇట్స్ సైన్స్ అనమాట. సో సైన్స్ అనగానే ఏవో పెద్ద క్రిటికల్ థింకింగ్ అనుకోవద్దు, సింపుల్ గా చెప్తా, క్లియర్ గా అర్థమవుతుంది. కామ్రేడ్స్ మనందరి స్కిన్ కి ఒక కలర్ ప్రొఫైల్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 99% ఆఫ్ ది మన తెలుగు అబ్బాయిలు ఆ కలర్ ప్రొఫైల్ గురించి తెలుసుకోరనమాట. అందుకే షాపింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ ర్యాండమ్ గా అక్కడ మంచిగా కనిపించిన కలర్స్ తీసుకుంటారు. ఇంటికి రాగానే చూసుకుంటే ఎందుకో నా మీద ఈ షర్ట్ అంత మంచిగా కనిపించట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. సో టుడే నీ టోటల్ కలర్ ప్రొఫైల్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. వన్స్ నువ్వు దీన్ని అండర్స్టాండ్ చేసుకున్నావు అంటే నెక్స్ట్ టైం నుంచి నువ్వు షాపింగ్ చేసేటప్పుడు జస్ట్ ర్యాండమ్ గా కలర్స్ పిక్ చేయకుండా నీ స్కిన్ టోన్ కి ఏదైతే మంచిగా సెట్ అవుతుందో అలాంటి కలర్స్ ని పిక్ చేస్తావు. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీ అండర్ టోన్ ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకుంటారు. అండ్ అలాగే మీ స్కిన్ నేచురల్ గా బ్రైటర్ గా కనిపించేలా చేసే కలర్స్ ఏంటి అండ్ మీ స్కిన్ డల్ గా బోరింగ్ గా చూపించే కలర్స్ ఏంటో క్లియర్ గా తెలుసుకుంటారు. వీడియోని అయితే ఫస్ట్ సేవ్ చేసుకోండి. సో నౌ లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి స్కిన్ టోన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యువర్ అండర్ టోన్ అనమాట. కామ్రేడ్స్ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అండర్ టోన్ స్కిన్ టోన్ రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు. దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. స్కిన్ టోన్ అంటే మీ స్కిన్ బ్రైటర్ గా ఉందా, డార్క్ ఉందా, లేకపోతే కొంచెం బ్రౌనిష్ గా ఉందా, ఇవి స్కిన్ టోన్ అంటారు అనమాట. అండర్ టోన్ అంటే మీ స్కిన్ కింద ఉండే ఒక పర్మనెంట్ కలర్ అనమాట. అవి మీకు 3 టైప్స్ ఉంటాయి: వామ్ అండర్ టోన్, కూల్ అండర్ టోన్ అండ్ న్యూట్రల్ అండర్ టోన్. ఈ 3 థింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నా ఇప్పుడు ఇమాజిన్ ఒక 2 డార్క్ స్కిన్ టోన్ ఉన్న పర్సన్ తీసుకున్నాం. ఇద్దరు సేమ్ డార్క్ కలర్ ఉన్నారు, సేమ్ కలర్ ఉన్నారు. బట్ కాకపోతే ఇద్దరు ఒకటే షర్ట్ కలర్ వేసుకున్నారు, మస్టర్డ్ ఎల్లో కలర్ వేసుకున్నారు. ఒకరికి బ్రైట్ గా ఉంది అండ్ ఇంకొకరికి డల్ గా చూపిస్తుంది. బట్ ఇక్కడ ఇద్దరు సేమ్ కలరే ఉన్నారు కదా, ఒకరికి ఎందుకు బ్రైటర్ గా ఉంది, ఒకరికి ఎందుకు డల్ గా చూపిస్తుంది అంటే వాళ్ళ అండర్ టోన్స్ అనేవి డిఫరెంట్ అనమాట. అందుకే ఆ మస్టర్డ్ ఎల్లో అనేది ఒకరిని బ్రైటర్ గా చూపిస్తుంది, ఇంకొకరిని డల్ గా చూపిస్తుంది. సో ఇదనమాట రీజన్. అందుకే ఫెయిర్ స్కిన్ కి ఒక ఫార్ములా, డార్క్ స్కిన్ కి ఒక ఫార్ములా ఎప్పుడు వర్క్ అవ్వదు. అది టోటలీ ఇన్కంప్లీట్ అనమాట. సో నా ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ కి వచ్చేస్తే నా అండర్ టోన్ నేను ఎలా ఐడెంటిఫై చేయాలి? మోస్ట్ పీపుల్ చెప్పే మెథడ్స్ అన్ని రాంగ్ అనమాట. ఇంతకుముందు నేను కూడా దీనిపైన ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా నేను కొన్ని మెథడ్స్ ఫాలో అయ్యాను. అవి నేను కొన్ని గెస్ట్ చేసి చెప్పాను అనమాట. బట్ కాకపోతే ఈసారి కొంచెం డీపర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తున్నా. ఏంటంటే ఇంటర్నెట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. వీన్స్ గ్రీన్ షో ఉన్నాయా, బ్లూ షో ఉన్నాయా, లేకపోతే సన్ టెస్ట్ అని, లేకపోతే జ్యువెలరీ టెస్ట్ అని, ఇవి చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. బట్ కాకపోతే ఇవన్నీ గెస్సింగ్ అనమాట. ప్రాపర్ గా యాక్యురేట్ గా తెలుసుకోవాలంటే ఒక బీచ్ కలర్, ఒక వామ్ బీచ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. అండ్ ఒక కూల్ గ్రే కలర్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మనం ఇప్పుడు కొంచెం సన్లైట్ లోకి వెళ్ళి మిర్రర్ తీసుకునేసి మిర్రర్ ముందు ఇట్లా మిర్రర్ ఇలా పెట్టుకునేసి ఆ ఫ్యాబ్రిక్ ని మీ ఫేస్ దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఆ ఫ్యాబ్రిక్ ని మీ ఫేస్ దగ్గర పెట్టుకుంటారో, ఏ ఫ్యాబ్రిక్ మీరు ఫేస్ దగ్గర పెట్టుకున్నప్పుడు మీ ఫేస్ బ్రైటర్ గా కనిపించింది, కొంచెం మీ జాలైన్ షార్పర్ గా కనిపించింది, మీ ఐ ఏరియా క్లీన్ గా కొంచెం ఎక్స్పోజ్ అయ్యింది అండ్ మీ ఫేస్ అనేది కొంచెం హెల్దీగా కనిపించింది, ఆ ఫ్యాబ్రిక్ అనేది మీ అండర్ టోన్ డైరెక్షన్ అనమాట. ఇన్ కేస్ మీరు బీచ్ కలర్ క్లాత్ మీ ఫేస్ దగ్గర పెట్టుకున్నప్పుడు మీ ఫేస్ కొంచెం బ్రైటర్ గా కనిపించింది, కొంచెం హెల్దీగా కనిపించింది అంటే మీది వచ్చేసి వామ్ కలర్ అండర్ టోన్ అనమాట. సో లేదా మీరు గ్రే కలర్ ఫ్యాబ్రిక్ మీరు మీ ఫేస్ దగ్గర పెట్టుకున్నప్పుడు మీ ఫేస్ కొంచెం బ్రైటర్గా కనిపించింది, కొంచెం హెల్దీగా కనిపించింది అంటే మీది కూల్ అండర్ టోన్ అనమాట. సో అలా కాకుండా రెండు పెట్టుకున్నప్పుడు మీ ఫేస్ కొంచెం బ్రైటర్గా, హెల్దీగా, మంచిగా కనిపించింది అంటే మీది న్యూట్రల్ అండర్ టోన్ అనమాట. సో ఈ 3 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, ఆ 2 ఫ్యాబ్రిక్స్ తీసుకొని మంచిగా సన్లైట్లోకి వెళ్ళి టెస్ట్ చేసుకోండి. దాంతో మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది మీది ఏ స్కిన్ టోన్ అనేసి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా మీరు మీ అండర్ టోన్ని క్లియర్గా, ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. అందుకే చాలా మంది పర్సనల్ స్టైలిస్ట్ కూడా ర్యాపింగ్ టెక్నిక్ నే యూజ్ చేస్తారు. అంతేగాని జ్యువెలరీ టెస్ట్ అని, ఇలా విన్స్ టెస్ట్ అని, ఇవన్నీ జస్ట్ గెస్సింగ్ కోసం అనమాట. సో ఇది గుర్తుపెట్టుకుని మీ అండర్ టోన్ ఏంటో క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయండి. ఇది సెకండ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ మీకు అర్థమైందంటే నెక్స్ట్ టైం నుంచి మీరు షాపింగ్ చేసే విధానమే మారిపోతుంది అండ్ మీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అదే థర్డ్ థింగ్ ఏంటంటే కలర్స్ దట్ ఇంప్రూవ్ యువర్ స్కిన్ టోన్. సో మనం ఇప్పుడు ఫస్ట్ వామ్ కలర్ అండర్ టోన్ వాళ్ళని తీసుకున్నాం. సో ఇన్ కేస్ మీది వామ్ కలర్ అండర్ టోన్ అయింది అనుకోండి, జస్ట్ మీరు మంచిగా ఈ కలర్స్ అయితే ట్రై చేయండి. ఆలివ్ గ్రీన్ కలర్ కానీ, క్రీమ్ కలర్ కానీ, లేకపోతే క్యామెల్ కలర్ కానీ, ఆరెంజ్ రస్ట్ కలర్ కానీ, ఇంకా లేకపోతే ఫారెస్ట్ గ్రీన్, ఈ కలర్స్ అన్ని ట్రై చేయండి. మీకు చాలా మంచిగా వర్క్ అవుతాయి. మీ ఫేస్ ని కొంచెం బ్రైట్ గా, హెల్దీయర్ గా, చాలా షార్ప్ గా, మంచిగా చూపిస్తాయి. సో ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను పక్కన కలర్స్ ఇస్తాను. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఈ వీడియో చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట, మీరు ఎలాంటి కలర్స్ తీసుకోవాలనేసి. సో ఫస్ట్ థింగ్ అయితే ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి. అందుకంటే ముందు ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇప్పుడు సెకండ్ థింగ్ వచ్చేసి కూల్ అండర్ టోన్ అయితే ఎలాంటి కలర్స్ యూస్ చేయాలంటే చార్కోల్ గ్రే కానీ, నావీ బ్లూ కానీ, క్రిస్ప్ వైట్ కానీ, లేకపోతే చాక్లెట్ బ్రౌన్ కానీ, ఐస్ బ్లూ కానీ, బీచ్ కలర్స్ కానీ, ఇలాంటివి ట్రై చేశారంటే మీరు చాలా
ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తారు. చాలా ఫేషియల్ ఫ్యూచర్స్ అనేవి చాలా మంచిగా కనిపిస్తాయి. సో మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా కనిపిస్తుంది, చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కలర్స్ అని ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, సేవ్ అనేది చేసుకోండి. సో ఇదనమాట, మీరు కూల్ అండర్టోన్ అయితే ఈ కలర్స్ ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు న్యూట్రల్ అండర్టోన్ అయితే 2 కలర్స్ మీకు మంచిగా సెట్ అవుతున్నాయంటే మీరు అన్ని కలర్స్ ట్రై చేయొచ్చు. బట్ కాకపోతే కొంచెం నియాన్ కలర్స్ ని, కొంచెం షైనీ ఫ్యాబ్రిక్స్ ని, వీటిని అవాయిడ్ చేయండి, మీకు చాలా బెటర్ గా కనిపిస్తారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ కలర్స్ ని అండర్స్టాండ్ చేసుకొని మీకు సెట్ అయ్యే కలర్స్ కానీ చూస్ చేసుకున్నారంటే పీపుల్ మిమ్మల్ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ ఫోకస్ మొత్తం మీ ఫేస్ మీదకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు మీ ఫేస్ అనేది బ్రైట్ గా కనిపిస్తుంది, షార్ప్ గా కనిపిస్తుంది, చూడడానికి చాలా ప్రీమియం గా కనిపిస్తారు. అలా కాకుండా మీ ఫేస్ కి సెట్ అవ్వని కలర్స్ చూస్ చేసుకున్నారంటే అక్కడ మీ ఫేస్ మీద ఫోకస్ వెళ్ళకుండా మీ షర్ట్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది. సో దాంతో మీరు కొంచెం డల్ గా కనిపించవచ్చు, కొంచెం ఆక్వర్డ్ గా కనిపించవచ్చు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ఈ పాయింట్ ఏదో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కలర్స్ ని మెమరైజ్ చేసుకోవద్దు. పర్టికులర్ గా మీకు ఏ కలర్ సెట్ అవుతాయో, మీకు మీ స్కిన్ టోన్ కి ఎలాంటి కలర్స్ సూట్ అవుతాయో అవి మాత్రమే తీసుకోండి. సో దానికోసం ఈ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ టెస్ట్ అయితే చేసుకోండి, తర్వాత మీ అండర్ టోన్ గుర్తు పెట్టుకోండి, అండ్ దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ లో చెప్పినట్టు ఎలాంటి కలర్స్ సూట్ అవుతాయో అవి స్క్రీన్ షాట్ తీసుకోండి. లేకపోతే మీకు ఒక వీడియో కూడా క్లియర్ చేస్తా, ఎలాంటి అండర్ టోన్ వాళ్ళకి ఎలాంటి కలర్స్ మంచిగా సెట్ అవుతాయి, అండ్ ఏ అండర్ టోన్ వాళ్ళు ఎలాంటి కాంబినేషన్స్ ట్రై చేయాలి, ఎలాంటి కలర్స్ పిక్ చేసుకోవాలని క్లియర్ గా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వాటిపైన కూడా క్లియర్ గా వీడియోస్ చేద్దాం. బట్ కామెంట్స్ ఇక్కడ చాలా మంది ఇంకో పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నాకు బ్రౌన్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. అలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫేవరెట్ కలర్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నా ఫేవరెట్ కలర్ కాబట్టి నేను ఈ కలర్ ని ట్రై చేయాలి, ఈ కలర్ అవుట్ ఫిట్స్ వేసుకోవాలనేసి ఇలాంటి కలర్స్ తీసుకుంటారు. అది టోటలీ రాంగ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే నీకు నీ ఫేవరెట్ కలర్ అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ నీ ఫేవరెట్ కలర్ నీకు సూట్ అవ్వాలనే రూల్ లేదనమాట. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, నా ఫేవరెట్ కలర్ కదా అనేసి అవుట్ఫిట్స్ తీసుకుంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. సో స్టైలిష్ పీపుల్ ఎప్పుడు అలా చేయరనమాట. వాళ్ళకి సెట్ అయ్యే కలర్స్ మాత్రమే తీసుకుంటారు, వాళ్ళని హైలైట్ చేసే కలర్స్ మాత్రమే తీసుకుంటారు, వాళ్ళని మంచిగా చూపించే కలర్స్ మాత్రమే తీసుకుంటారు. అంతేగాని నాకు బ్రౌన్ కలర్ మంచిగా అనిపిస్తుంది అందుకే నేను బ్రౌన్ కలర్ ఎక్కువ వేసుకుంటా, లేకపోతే నాకు బ్లూ కలర్ ఇష్టం అందుకే బ్లూ కలర్ అవుట్ఫిట్స్ ఎక్కువ వేసుకుంటా అంటే మీ స్టైల్ని మీరే డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు, మీ స్టైల్ని మీరే 100% డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా అలాంటి మిస్టేక్స్ని అయితే అవాయిడ్ చేయండి. మంచిగా మీకు సెట్ అయ్యే కలర్స్ మాత్రమే ట్రై చేయండి. అంతేగాని నా ఫేవరెట్ కలర్, నాకు నచ్చిన కలర్ అని ట్రై చేస్తే ఇట్స్ యువర్ లాస్. కామ్రేడ్స్, ఫ్యాషన్ లో ఎక్స్పెన్సివ్ ట్రిక్స్ కాదు, ఎక్స్పెన్సివ్ క్లాత్స్ కాదు, మీకు సెట్ అయ్యే కరెక్ట్ కలర్స్ తీసుకోవడం బిగ్గెస్ట్ చీట్ కోడ్స్ అనమాట. మీకు కరెక్ట్ గా సెట్ అయ్యే కలర్స్ తీసుకుంటే మీ ఫేస్ బెటర్ గా కనిపిస్తుంది, మీ ఫేస్ షార్ప్ గా కనిపిస్తుంది, మీ జాలైన్ షార్ప్ గా కనిపిస్తుంది, మీ ఐ ఏరియా మంచిగా ఎక్స్పోజ్ అవుతుంది, మంచిగా డార్క్ సర్కిల్ లేకుండా కనిపిస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. పీపుల్ దాన్ని కాన్షియస్ గా నోటీస్ చేయకపోయినా సరే సబ్ కాన్షియస్ గా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు నువ్వు అబ్జర్వ్ చేసావంటే కొన్ని అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు పీపుల్ నీకు కాంప్లిమెంట్స్ ఇచ్చింటారు, బ్రో ఈ రోజు ఎందుకు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నావు, కొంచెం బ్రైటర్ గా కనిపిస్తున్నావు, ఏదో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నావు. దానికి రీజన్ మెయిన్ నీ స్టైల్ కాదు, నువ్వు చూస్ చేసుకున్న కలర్స్ అనమాట. సో ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సో అలా నీకు ఎవరైనా ఎప్పుడైనా కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ కలర్ ని మైండ్ లో పెట్టుకో, అలాంటి కలర్స్ మళ్ళీ ట్రై చేయి డిఫరెంట్ అవుట్ఫిట్స్ లో, నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ర్యాండమ్ గా అక్కడ మ్యానిక్యూన్ కి మంచిగా సెట్ అయిన కలరో, లేకపోతే షాప్ లో మంచిగా కనిపించిన కలరో, లేకపోతే షాప్ కీపర్ నీకు సజెస్ట్ చేసిన కలరో కాకుండా, మీ ఫ్రెండ్స్ ట్రై చేసిన కలర్స్ కాకుండా మీకు సెట్ అయ్యే కలర్స్, మీ ఫేస్ ని మంచిగా ఎలివేట్స్ చేసే కలర్స్ మాత్రమే తీసుకోండి. ఇంటెన్షనల్ గా షాపింగ్ చేయండి. జస్ట్ ర్యాండమ్ గా ఎలాంటి ఐడియా లేకుండా షాప్ కి వెళ్ళి అక్కడ ఏది నచ్చదు తీసుకోకుండా, నీ వాటర్ లో ఎలాంటి కలర్స్ ఉన్నాయి, నీకు ఎలాంటి కలర్స్ సూట్ అవుతున్నాయి, నీకు సూట్ అయ్యే కలర్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని లేవు, నేను ఇప్పుడు ఏ కలర్స్ ని ఫోకస్ చేయాలి, ఇలా ఒక ప్లాన్ తో ఇంటెన్షనల్ గా షాప్ చేయండి. మీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో నా ఇప్పుడు అండర్ టోన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ ఎలాంటి అండర్ టోన్ ఉన్న వాళ్ళు ఎలాంటి కలర్స్ వేసుకోవాలనేసి క్లియర్ అర్థం చేసుకున్నారు కదా. సో నా ఇప్పుడు ఓన్లీ ఈ కలర్స్ ని, ఈ అండర్ టోన్స్ ని అండర్స్టాండ్ చేసుకున్న మాత్రం మీ స్టైల్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, లైక్ ఏంటంటే కొన్ని, సో అవి ఫిక్స్ చేసుకోకుండా మీరు ఈ కలర్స్ ట్రై చేసినా కూడా యావరేజ్ గా బోరింగ్ గానే కనిపిస్తారు. సో ఇంకా మనకు ఇవి కాకుండా ప్రీవియస్ గా మనం ఒక వీడియో చేసాం అనమాట, అందులో నీ అవుట్ఫిట్ ఎక్స్పెన్సివ్ గా కాకుండా చీప్ గా కనిపించడానికి నువ్వు చేసే ఒక 5 మిస్టేక్స్ గురించి క్లియర్ గా బ్రేక్ డౌన్ చేసా. ఆ వీడియోలో చెక్ చేయి, అంత నీకు క్లియర్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇస్తున్నా, వెళ్ళి చెక్ చేయండి.